జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆపండి. ఏంటి వదిన ఇది? కనబడట్లేదా? బర్త్డే సెలబ్రేషన్స్. పూజ జరిగినా మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చని చెప్పావు కదా. చెప్పాను, మీరు బాధపడకూడదని చెప్పాను. సెలబ్రేషన్ అంటే ఎక్కడికైనా వెళ్ళి చేసుకోండి, ఇక్కడ కాదు. అంటే మా ఇంట్లో మేమెక్కడుండాలో ఎంతవరకు ఉండాలో నువ్వు చెప్తావా? ప్రగతి, దాని మీద అరుస్తావేంటి నాన్నా? ఇదేం మాట్లాడుతుందో విన్నావు కదా. బర్త్డే సెలబ్రేషన్స్ పక్కకెళ్ళి చేసుకోవాలంట. తప్పే ఉందా? ఇక్కడ పూజ జరుగుతుంది కదా. ఓహో, అంటే అందరూ దీనికే సపోర్ట్ అన్నమాట. మేం పనికిరాని వాళ్ళం అయిపోయాం అన్నమాట. సొంత కూతుర్ని కాదని ఎవరికో పెత్తనం అప్పగించి వీళ్ళని అవమానించటం నేనెక్కడా చూడలేదు మురుగా. ఇది ఇలా రెచ్చిపోవడానికి కారణం నువ్వు దానికిచ్చిన అలుసు. అప్పగించిన పెత్తనం. అందుకే మా మీదెక్కి డాన్స్ చేస్తుంది. మేం దాని అదుపాజ్ఞల్లో ఉండాలని చూస్తుంది. వదిన, అనవసరంగా పెడార్థాలు తీయకండి. నేను ఈ వ్రతం చేస్తుంది మీ తమ్ముడి కోసం. అవును, నువ్వు మా తమ్ముడు కోసం ఉన్నావు, వాడు నీ కోసం ఉన్నాడు. మేమే ఎందుకు పనికి రాకుండా ఎవరికి అక్కర్ లేకుండా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని పక్కకు పొమ్మంటుంది. పూజ రేపు నిన్ను కూడా పక్కనుండమంటుంది. ఎవరి పూజ కోసం మీరేం ఆగక్కర్లేదు. ఏం లేదమ్మా, సడన్ గా శబ్దం వచ్చేసరికి నా ఫ్రెండ్ని కొడతావా? ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఎవరినైనా కొడతాను. గోల చేసి పూజని డిస్టర్బ్ చేశారు. గన్ పేలిస్తే ఆ శబ్దానికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. హార్ట్ పేషెంట్ అని తెలిసి కూడా ఏం చేయకూడదో తెలియకపోతే ఎలా అక్క? నాన్నకేమన్నా అయితే? దేనికైనా ఒక పద్ధతి ఉండాలి వదిన. పదే పదే నా చేత చెప్పించుకోవద్దు. అబ్బా లల్లివాడు, ఎందుకు ఆవిడతో గొడవ? నీ బర్త్డే పార్టీ కంటే ఆవిడ చేస్తున్న పూజలే ఎక్కువ. ఈ ఇంట్లో మీ పొజిషను ఇంత చీప్ అని నేను అనుకోలేదు. పద పద. ఏంటివిడా ఇలా చేస్తుంది? నా కూతుర్లకి బుద్ధి లేదని తెలుసు, వీళ్ళకి కూడా బుద్ధి లేదనుకుంటామ్మా. ఓ అని అగేస్తుంది. అసలు ఎవరావిడ? తన ఉచ్చారణ వింటుంటే రంగనాయకేమో అని అనుమానం వస్తోంది. పూజ, ఎంతసేపు? త్వరగా రా, నేను కడుక్కోవాలి. ఏ, ఇంట్లో ఇంకా బాత్రూమ్లు ఉన్నాయి కదా, ఇక్కడికి రావాలా? అక్కడికి పో. అక్కడ పూజకొచ్చిన ఆంటీలందరూ ఉన్నారు. వాష్రూమ్లు ఖాళీ లేవు, అందుకే ఇక్కడికి వచ్చా. బయటికి రావడానికి టైం పడుతుంది. ఎందుకు? నా ఇష్టం. కాసేపు ఇక్కడ కూర్చుంటాను.
లేదంటే పక్కేసుకుని ఇక్కడే పడుకుంటా. ఇదిగో నువ్వు కావాలని చేస్తున్నావు. అవును, కావాలనే చేస్తున్నాను. ఏం చేస్తావు? నా గాని తిక్క రేగిందంటే బయట గడి పెట్టేసి నిన్నసలు పూజకి రాకుండా చేస్తాను. అలాంటి పని చేసావంటే చంపేస్తాను. మరి త్వరగా రా బయటికి. పూజ, ఏంటి? పూజకి టైం అవుతుంది నాన్న, త్వరగా రా. నేను రాను, పూజలో కూర్చోను. ఏమైంది? లేకపోతే చూడమ్మా, ఉదయం నుంచి తేజ ప్రతిదానికి నాతో కావాలని గొడవ పడుతుంది. తను పూజ దగ్గర ఉంటుంది కాబట్టి నేను రాను. తప్పమ్మా, తేజకి నేను చెప్తాను కదా. మీరిద్దరూ పూజలో కూర్చోవాలి, ఇద్దరు కలిసి అందరికీ ప్రసాదం పంచాలి. నా పూజ మంచిది కదూ, నా మాట వింటుంది కదూ. నువ్వు చెప్తే రావాలని అనిపిస్తుంది. త్వరగా వచ్చేసేయ్. ఏందా చేస్తున్నావే? ఎందుకు తలపిస్తున్నావు? లోపల వాష్రూమ్లో పూజావాడుంది. ఇప్పుడు ఆ తేజ పూజతో గొడవపడి వెళ్ళింది. ఇప్పుడు బయట గడిపెట్టింది ఆ తేజ పొన్నుని అని పూజా పొన్ను నమ్ముతుంది అమ్మవాడు. అవునా? ఇది లోపల మొత్తుకుంటూ ఉంటుంది. బయట ఎవ్వరికి దాని అరుపులు వినపడవు. మరి పూజ ఎక్కడా అని అడిగితే ఇక్కడికి రాలేదు అని అబద్ధం చెప్దాంలే. పూజలో కూర్చున్న సూర్య లేవకూడదు కాబట్టి పూజ కోసం వెతికే ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత మనమే తలుపు తీసి దీనంతటికి కారణం తేజ పొన్నునే అని పూజా పొన్ను గొడవ పడేలా చేస్తాము. దాంతో గొడవ మొదలవుతుంది. సూర్యకాంతం తేజాన్ని తీసుకుని బయటికి వెళ్ళి పూడుస్తుంది. ఎవరైనా తలుపు తీయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.